చాలా అంటే చాలా బాగొచ్చిందండి. అది ఒక సాంగ్ రూపంలో చూపెట్టారు. యశ్వంత్ నాగ్ గారు వారే రాశారు కదా, వారే రాసి పాడారు. చాలా మంచిగా అనిపించింది. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ చాలా కష్టపడ్డారు మూవీ తీయడానికి. అండ్ ఐ వాచ్డ్ దెమ్ వర్క్ రియలీ హార్డ్ అండ్ I hope audience will really like the film because I enjoyed it a lot. Chala heartwarming film and I wish them really all the best. Yeah, I wish you all success. Thank you. అమ్మా. చేస్తా తెలుగులో మాట్లాడడానికి. మూవీ గురించి యాజ్ యూ ఆల్ గాట్ అ జెస్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ, వెరీ లోకల్, సంథింగ్ దట్ ఆడియన్స్ కెన్ రిలేట్ టు. మీరందరు రిలేట్ చేయొచ్చు దానికి. సో ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ దట్ వీ గెట్ ఆల్ ద సక్సెస్ అండ్ వీ డూ వెల్. I request all the audience, మీరందరు రండి, ప్లీజ్ చూడండి, and I'm sure you will get an amazing time. So please come and watch. Thank you to the producer and the hero for giving me this opportunity. It was amazing working with the team. Thank you so much everyone today for coming and gracing this event. I'm thankful and I wish that the movie will do absolutely well. Thank you so much. మన నెక్స్ట్ ఫిల్మ్లో కూడా హీరోగా ఆయనే చేస్తున్నారు. హీరో రవీంద్ర గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకి మరియు మా ఆర్టిస్టులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, రాజుగాని సవాల్ ఈ మూవీని మేము తీయడం జరిగింది. ఇందులో కంప్లీట్గా ఈ హైదరాబాద్కు సంబంధించిన కల్చర్, తెలంగాణకు సంబంధించిన ఫ్యామిలీస్ యొక్క బాండింగ్, ఆ రిలేషన్స్ బిట్వీన్ సిస్టర్ అండ్ బ్రదర్ ఆర్ మీకు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఫ్యామిలీలో మిగతా కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు, వాళ్ళ ఎకనామికల్ కండిషన్స్ ఏంటి, అండ్ హైదరాబాద్లో జరిగే కల్చరల్స్ ఈవెంట్స్లలో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాక్టికల్గా ఇక్కడ హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడలో ఈ సినిమాని మొత్తం రియల్ లొకేషన్స్లో తీయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించినంత వరకు మీకు కంప్లీట్ ఒక క్లాసికల్ మూవీ విత్ రియల్ కల్చర్ ఆఫ్ తెలంగాణ అండ్ మంచి ఒక డ్రామా, ఎమోషనల్ డ్రామా విత్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ లోకల్ థింగ్స్ అన్నీ కూడా కలిసి ఉంటాయి. వీటికి మేము కంప్లీట్గా ఒక న్యాచురల్గా లుక్ రావడానికే మేము కొత్త టాలెంట్, వాటితో పాటు కొంతమంది వెల్ నోన్ టాలెంట్ని ఒక రియల్ ఫీల్ రావడానికే మేము ప్రయత్నం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశాము. దాంతోపాటు దీనికి వర్క్ చేసిన ఎవరైతే టెక్నీషియన్స్, డిఓపి కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్, సౌండ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ మంచి టెక్నికల్లీ సౌండ్ పీపుల్ని పెట్టి స్ట్రాంగ్ టెక్నికల్ అవుట్పుట్, కంటెంట్ ఉన్న, స్ట్రాంగ్ టెక్నికల్ విత్ మంచి కంటెంట్ ఉన్న మూవీని తీయగలిగాము. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్. అలానే ఇక్కడ మనకు ఈ సినిమాకి యశ్వంత్ నాగ్ గారు, చౌరస్తా మ్యూజికల్ ఫేమస్ యశ్వంత్ నాగ్ గారు దీనికి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. దీంట్లో రామ్ మిర్యాల గారు, అనురాగ్ కుల్కర్ణి గారు అండ్ యశ్వంత్ నాగ్ గారు పాటలు పాడడం జరిగింది. అలానే మన మహాకవి గోరేటి వెంకన్న గారు లిరిక్స్, ఒక పాటకి లిరిక్స్ ఇచ్చారు. మన సంబంధించిన లైఫ్ స్టైల్, ఇక్కడున్న జీవితాలు, మిడిల్ క్లాస్ యొక్క జీవితాల గురించి ఒక మంచి పాటను గోరేటి వెంకన్న గారు రాశారు. అది కూడా అద్భుతంగా వచ్చింది. అలానే మనకు ఇక్కడ ఈ కల్చర్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. వచ్చిన ప్రేక్షకుడు ఎక్కడా బోర్ కొట్టకుండా మ్యాక్సిమం 2 hours మూవీని పెట్టాము. మంచి ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా ప్రయత్నం చేసి, అలానే ఈ టీజర్కి లాంచింగ్కి సహకరించిన జగపతి బాబు గారికి మేమెంతో రుణపడి ఉంటాము. వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమాని ఒక కొత్త వారితో చేసిన సినిమాని
బాపిరాజు గారు చూసి మేము మొదట ఈ కొత్త వాళ్ళతో వచ్చే సినిమాని రిలీజ్ చేయడం మీకు అందరికీ తెలుసు ఎంత కష్టమో. ఆయన ఈ సినిమాని చూసి నచ్చి ఆయన తీసుకోవడము మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. బాపిరాజు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ, అలానే వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని చెప్తూ, కొత్త వారిని మీ ముందరికి తీసుకురావడంలో ఆయన సహకారం కూడా చాలా ఉంది. ఈ సినిమా 30-40 ఏళ్ళ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న బాపిరాజు గారు లాంటి వ్యక్తికి నచ్చిందంటే ఖచ్చితంగా ప్రేక్షకులు నచ్చుతుందనేది మా కాన్ఫిడెన్స్. మేమెంతో మా యొక్క కంటెంట్ విల్ టాక్ అనేది మా ఫైనల్ వర్డిక్ట్ అండి. మా కంటెంట్ మీద నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాము. మీ అందరి సహకారం కోరుకుంటున్నాము. మీ అందరు సహకరించి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా చాలా విజయవంతంగా జరగాలని, విజయవంతం కావాలని అందరి ప్రేక్షక మహాశయులకు అందరికీ దీన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నేను ఒక్కనే మిగిలాను. రాజుగాని సవాలు అలనాడు ఎన్టీ రామారావు గారు రక్త సంబంధం దగ్గర నుంచి నిన్న మొన్నటి గోరింటాకు వరకు కూడా ఈ సిస్టర్ సెంటిమెంట్ అనే సినిమాలు ఎప్పుడు ఫెయిల్యూర్స్ లేవండి. చాలామంది హీరోలు, చాలామంది హీరోయిన్స్ కూడా చేశారు, సినిమాలు సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. సిస్టర్ సెంటిమెంటు, మదర్ సెంటిమెంటు ఎప్పుడూ కూడా మన తెలుగు ప్రజలు వదులుకోరండి. ఎంత ఇబ్బంది ఉన్నా ఆ సినిమాను చూడటానికి 100% ప్రయత్నం చేస్తారు. 150 రూపాయలు ఖర్చు పెట్టి, 100 రూపాయలు, 50 రూపాయలు ఖర్చు పెట్టి సినిమాకు వచ్చినటువంటి ఆడియన్స్కి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ చేయదండి. ఈ సినిమాని రాఖీ పండుగ సందర్భంగా, అన్నా చెల్లెళ్ళు పండుగ రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 8వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇకపోతే ఈ సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టులు వీళ్ళ నటులు కాదండి, 100% జీవించారు. ఇంకా హీరో గారి గురించి చెప్పాలంటే ఆయన బ్లడ్ అంతా పెట్టి ఈ సినిమాని చేశాడు, చాలా కష్టపడ్డారు. ఆయన్ని కానీ, వాళ్ళ అమ్మాయి, మా ప్రొడ్యూసర్ అమ్మాయి కానీ, ఇకపోతే మిగిలిన ఆర్టిస్టులు కానీ సాయశక్తుల వాళ్ళ శక్తి వంచన లేకుండా కష్టపడి ఈ సినిమాని చేయడం జరిగింది. సినిమా తీయటం అంటే తేలికైన విషయం కాదు. ఒక కొత్త ఆర్టిస్టు, ఒక డైరెక్టర్ గాను, ప్రొడ్యూసర్ గాను, ఆర్టిస్టుగా, హీరోగా కూడా చేస్తూ ఒక సినిమాని ముందుకు వెయ్యాలంటే బ్లడ్ పడిపోద్దండి. అలాంటిది ఎంతో ధైర్యంతో, డబ్బుకు వెనకాడకుండా సినిమాని చాలా రిచ్గా తీయడం జరిగింది. సినిమా చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి, ఇలాంటి వాళ్ళతో ఇంకొక సినిమా చేయాలి అని నా మనసులో అనిపించింది. 45 సంవత్సరాల్లో లింగమూర్తి గారి దగ్గర నుంచి, విశ్వేశ్వరరావు గారి దగ్గర నుంచి చాలామందితో స్నేహం చేయడం జరిగింది, చాలామందితో వ్యాపారం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన దామోదర ప్రసాద్ గారు కూడా లింగమూర్తి గారి వారసులే. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ తనయులతో కూడా నేను వ్యాపారం చేస్తున్నాను. అలాగే ఆ కోవలోనే మన రవీంద్ర గారు కూడా ఉంటారు. హీరోగా డెఫినెట్గా ఆయన సెటిల్ అవుతాడు. ఇకపోతే నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లుల్లాగా మీరందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. నా పిల్లలంటి వాళ్ళు మీరు. ఈ సినిమాని కాస్త ముందుకు తీసుకెళ్ళి మా అందరికీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదం.